యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మన అనుగురించిన వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా ప్రార్థించిన సమస్తాన్ని మనం పొందుకొనుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో, నువ్వు అడిగిన వాడికంటే ఊహించిన అత్యధికమైన దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎలాగంటే నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆయన నీలోనే ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న దేవుని ద్వారా నువ్వేదైతే నమ్ముతావో, నీలో ఉన్న క్రీస్తు ద్వారా నువ్వేదైతే విశ్వసిస్తావో, నీలో ఉన్న క్రీస్తు మీద ఆధారపడి నువ్వేదైతే పని చేస్తావో, ప్రతి దాంట్లో నీకు సమృద్ధిగా మేలుకు జరుగుతుంది. నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం పట్ల ప్రార్థించిన ప్రతి ఒక్కరు వారి జీవితంలో అనేకమైన నూతన కార్యాలు చూచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. ప్రార్థించిన ప్రతిదీ పొందుకొనుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం కలుగుతుందో ప్రతి సహాయం వారికి పొందుకొనుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. నజరైన యేసుక్రీస్తు ప్రతి అవసరం తీర్చబడునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అనారోగ్యం ఆరోగ్యం మారునుగాక, అప్పు ఐశ్వర్యంగా మారునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఏ విషయంలో ఎవరైతే తండ్రి ఇబ్బంది పడుతున్నారో తండ్రి ప్రతి విషయంలో విడుదల కలుగునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.